అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలి. మంచి మంచి కులం ముచ్చట్లతోటి మళ్ళా చేసిన నేనైతే ముందుగాల ఇవాళ డేట్ లైన్ చూద్దాం. పరి పేరుకే పెద్ద పెద్ద ఓటర్లు, రైట్ల బయట పడ్డ భాగోతం, యూరియా యాపొద్దంటున్న రైతన్నలు, అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీస్ అన్నలు, 48 గంటలల్లో పడతాయట వానలు, రైతన్నలు జరుపుకుంటుండ్రు సంబురాలు. తుంగభద్ర జలాలల్ల తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టాలని చూస్తున్న రేవంత్ సారు, కాంగ్రెస్ ను ప్రశ్నించిన హరీష్ సారు. హోటళ్లలో భోజనాలు అనగానే ఎగబడి ఉరుకుతారు మనల్లు. ఇక కొంతమంది అయితే సెలవులు రాగానే ఎగబడిపోతారు పిల్లల్ని తీసుకొని. హాలీగా జాలీగా తిందామనుకుంటా తీసుకొని పోతారు పిల్లల్ని. అసొంటోళ్ళకే గిసొంటి వార్త పట్టుకొచ్చిన. ఈ ముచ్చటేందో ఎరికేనా? ఈ పెద్ద పెద్ద హోటళ్ళు చూడనికి అందంగా అద్దాల మేడల లెక్క కనబడతాయి గాని గండ్ల బొద్దింకలు, చీమలు, ఎలుకలు ఉంటే ఎట్లుంటదో ఈ ముచ్చట చూస్తే మీకు కూడా అర్థమైతది. పెద్ద పెద్ద హోటళ్లలో భోజనాలు అనగానే ఎగురుకుంటా పోతాం మనం. ఇక ప్లాట్ఫామ్ 65 PNR ఎంఫైర్ పేరుకు పెద్ద హోటల్ గిది, కానీ లోపలికి పోతే ఎలుకలు ఎలుకమని వెళ్తున్నాయి. మొత్తం చెత్త ఉన్నది హోటల్ అంతా. కవర్లు లేకుండా కూరగాయలు, మాంసాహారం మొత్తం కలిపి పడేసిండ్రు. ఇక గీడ హోటల్ SVM గ్రాండ్ బాష్పల్లిలనైతే బొద్దింకలే రాజమేలుతున్నాయి. టైల్స్ వారికి కిచెన్ చూస్తేనే వాంతులు వస్తున్నాయి పొర్రి. కాజాగూడలైతే ఇగురు రెస్టారెంట్ల ఈగలు, దోమలు, డ్రైనేజ్ మూసుకుపోయి బూజు పట్టింది. చూసిన రానుల్లా పెద్ద పెద్ద హోటళ్ళ పరిస్థితి. పైసలు తీసుకొని విషయం పెట్టినట్టే ఉన్నది కదా. జర పైలంగా చూసుకొని వండ్రి హోటళ్ళకు పోయేటోళ్ళు. రైతు అంటే దేశానికి వెన్నుముక అంటారు. అసొంటి రైతు గొంతు నొక్కితే ఎట్లుంటది? గట్లనే ఉన్నది గీడ కూడా గీ ముచ్చట. మొన్నటి దాకానేమో రోజుల తరబడి చెప్పులు లైన్లలో పెట్టుకొని మరి యూరియా కోసం నిలబడ్డారు. ఇక కొత్తగా సర్కారు యాప్ తెచ్చింది. ఆ యాప్ ఏబట్టి చదువు రానోళ్లకు యాప్ల పెట్టుడు తెలియక మస్తు తిప్పలైతున్నాయని యాపే వద్దని రోడ్డెక్కి ధర్నా ఎత్తుండ్రు గిడగి అన్నలు. ఆ యాప్ ను రద్దు చేయాలని రైతన్న రోడ్డెక్కితే కాంగ్రెస్ సర్కార్ అడ్డుపడ్డది. కానీ గిడ అడగాల్సిన ముచ్చట ఏంటంటే యూరియా గురించి యాప్ ఎందుకు? సెల్ ఫోన్ వాడకం రాని ముసలి రైతన్నలు ఏం చెయ్యాలి? నెట్వర్క్ లేని పల్లెలల్లా ఎట్లా దరఖాస్తులు చేసుకోవాలి? ఎరువులు దొరకక పంట ఎండిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నారు ఈ రైతన్నలంతా. యూరియా కోసం యాప్ పెట్టి రైతులను తిప్పలు పెడుతుండ్రని ఆ యాప్ను రద్దు చేయాలని వేలాది మంది రైతన్నలు రోడ్డెక్కిండ్రు. ఇక సర్కారేమో అడ్డం పడ్డది. ఎల్రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్న ఆధ్వర్యంలో వేలాది మంది రైతన్నలు యూరియా వద్దు, పాత పద్ధతే ముద్దు అని ధర్నాకు దిగిండ్రు. కానీ ఏమైందంటే ధర్నా మొదలు పెట్టంగానే పోలీసులు వచ్చిండ్రు. మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నను అక్రమంగా అరెస్టు చేసి బిర్కూర్ పోలీస్ స్టేషన్ కు తరలిచ్చిండ్రు. యూరియా కోసం యాప్ ఎందుకు? సెల్ ఫోన్ వాడకం రాని ముసలి రైతన్నలు ఎట్లా అని వాడతారు? నెట్వర్క్ లేని పల్లెలల్లా ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? డిజిటల్ ఇండియా అని సొసైటీల కాడ క్యూ కట్టిస్తే రైతుల పొలం పనులు ఎవరు చేస్తారు? ఎరువులు దొరకక పంటలు ఎండిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? రైతు వ్యతిరేక విధానాలు తెచ్చి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్కు రైతుల ఉసురు తప్పకుండా తలుగుతుందని బీఆర్ఎస్ నాయకులంతా మండుతున్నారు. ఇట్లా అరెస్టులతోటి రైతు గొంతు నొక్కలేరు. యూరియా సంచి కోసం రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. సర్కార్ వెంటనే స్పందించి యాప్ విధానం రద్దు చేయాలి, లేకుంటే ఉద్యమం ఇంకెక్కువైతుందని చెప్పుకొస్తున్నారు రైతన్నలంతా.
చల్లటి వార్త పట్టుకొచ్చిన. వానాకాలం మొదలైందిగా. హైదరాబాద్ వాతావరణ కేంద్రం పెద్దోళ్ళు ముచ్చట ఏం చెప్పిండ్రంటే ఇయ్యాల రేపు మన తెలంగాణ జిల్లాలల్లో వానలు పడతాయట. వానలు పడతాయంటే సంబరమే గాని జర లోతట్టు ప్రాంతాలలో ఉండేటోళ్ళు జర జాగ్రత్త. కరెంటు పోల కాడ పని చేసేటోళ్ళు వాగుల కాడ బాయిల కాడ జర పైలం గుండుర్రని. ఇన్ని రోజుల సంధి ఎండలతోటి ఉక్కిరి బిక్కిరైన తెలంగాణ ప్రజలందరికీ చల్లటి వార్త. ఆకాశం కర్ణించింది, వానదేవుడు దిగివత్తుండు. గొడుగులు రెయిన్ కోట్లు తీసి వక్కకు పెట్టుకోర్రి. ఏ జిల్లాలకు వానల గండం ఉందో, ఏడేడ ఎక్కువ వానలు పడతాయో జర అక్కడ దిక్కోళ్ళంతా పైలంగుండుర్రి. మొత్తానికి వచ్చే 48 గంటల దాకా తెలంగాణ మొత్తం వానలతోటి చల్లగా ఉండబోతుందట. ఇది వాతావరణ శాఖలే చెప్పిన ముచ్చట. ఇన్ని రోజులకేంచి బోర్లు ఎండిపోయి పొలాలు బీడులైపోయి రైతులు కన్నీళ్లు పెడుతుండ్రు. ఇక ఇప్పుడు ఈ వానతోటి మళ్ళా రైతులల్లా ఆశలు చిగురిస్తున్నాయి అనుకోండ్రి. జర అందరూ పైలంగుండుర్రి. కరెంటు పోల్ల కాడ చెట్ల కింద నిలబడకుర్రి. లోతట్టు ప్రాంతాలలో జర అలర్ట్ గుండుర్రి. పొలం పండ్లకు పోయే రైతన్నలు పిడుగుల టైంలో జాగ్రత్త వహించుర్రి. బైకు కార్లలో నీళ్లు నిలిచే రోడ్ల మీద స్లోగా ఉండ్రి. నీళ్ల గురించి కొట్లాట మన తెలంగాణకు కొత్తేం కాదు, కానీ ఇప్పుడు మళ్ళా తుంగభద్ర కుట్ర మొదలైందని వినబడుతుంది. తుంగభద్ర జిల్లాల తెలంగాణకున్న హక్కును తాకట్టు పెట్టే కుట్రలు జరుగుతున్నాయట. కర్ణాటకలు చట్ట విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు కట్టుకుంటామని నీళ్లు మళ్లించుకుంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు రేవంత్ సార్కు లేఖ రాసిండ్రు. ఆ లేఖలు ఏమని రాసిండ్రో మీరు కూడా పారు చూడురి. నీళ్ల కోసం కొట్లాట మన తెలంగాణకు కొత్త ఏం కాదు, కానీ ఇప్పుడు మళ్ళా తుంగభద్ర మీద కుట్ర మొదలైంది. తుంగభద్ర జలాలల్లా తెలంగాణకున్న హక్కును తాకట్టు పెట్టే కుట్రలు జరుగుతున్నాయి. కర్ణాటకలు చట్టవిరుద్ధంగా కొత్త ప్రాజెక్టులు కడతా మన వాటా నీళ్లు మళ్లించుకుంటున్నారు. మన రాజోలి బండ డైవర్షన్ స్కీము ఆర్డీఎస్ ఉన్నది. తుమ్మిళ్ళ ఎత్తిపోతలుంది. భీమా ప్రాజెక్టు ఉన్నది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల లక్షల ఎకరాలు ఈ నీళ్ల మీదనే ఆధారపడి ఉన్నాయి. కానీ కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్ల ఆర్డీఎస్ కాలువకు నీళ్లు రావట్లేదు. తుమ్మిళ్ళ పంపులు తిరగట్లే. భీమా ఆయకట్టు ఎండిపోతుంది. ఇదేనా న్యాయం? ట్రిబ్యునల్ తీర్పులున్నా ఒప్పందాలున్నా కర్ణాటకలు లెక్క చేస్తలేరు. మన సర్కారు ఏం చేస్తుంది? కేంద్రం ఎందుకు చూసుకుంటా ఊకుంటుంది అనుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సారు. ఇవి ఇయ్యాలటి వార్తలు. మళ్ళా మంచి మంచి వార్తలతోటి మళ్ళొద్దాం.